అంగన్వాడీ సెంటర్లో ఆయమ్మకు కోపం వచ్చింది. 4 ఏళ్ల మణిదీప్ అల్లరి చేస్తున్నాడని వాతలు పెట్టినట్టు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. మహబూబాబాద్ లో జరిగిన ఈ దారుణంపై సిడిపిఓ శిరీష విచారణ చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. 4 సంవత్సరాల మణిదీప్ అనే అంగన్వాడీ విద్యార్థిపై ఇటు ఆయమ్మ భద్రమ్మ ఎవరైతే ఉన్నారో అతను కత్తితో కాల్చింది. అన్నం వండే సమయంలో బాలుడు తరచూ దగ్గరకు వస్తున్నాడనే ఉద్దేశంతో మణిదీప్ అనే బాలుడిని కత్తితో దాష్టికంగా కాల్చింది. ఈ విషయం ఈ నెల 10వ తేదీన జరగడంతో తల్లిదండ్రులు కానీ ఇటు సంబంధించిన అంగన్వాడీ యాజమాన్యం కూడా ఆలస్యంగా గుర్తించారు. ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్ వద్ద మణిదీప్ తల్లిదండ్రులు దీనికి సంబంధించిన అంగన్వాడీకి సంబంధించిన సిడిపిఓ శిరీష గారిపై విచారణ చేపడుతున్నారు. ఎవరైతే మణిదీప్ ఉన్నారో చాలా 4 సంవత్సరాల బాలుడు, ఈ 4 సంవత్సరాల బాలుడు ఇబ్బందులు పడడం పట్ల కూడా చాలా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంగన్వాడీలో పనిచేస్తున్న ఆయా ఎవరైతే భద్రమ్మ ఉన్నారో పిల్లల్ని అని కనీసం చిన్నపిల్లలని చూడకుండా కత్తితో కాల్చడం అనే దాష్టికం అని కూడా ఇక్కడ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలుడు ఉన్నాడు, మనం అంగన్వాడీ సెంటర్ కేంద్రం వద్ద ఉన్నాము. దీనికి ఎవరైతే మణిదీప్ ఉన్నారో అడిగి తెలుసుకుందాం. మణిదీప్ని ఏమైంది, మణిదీప్ ఏమైంది, నేను ఎవరు కాల్చిళ్ళు, ఎందుకు కాల్చింది? మొత్తానికి అల్లరి చేస్తానమని కాల్చినని కూడా మణిదీప్ చెప్తున్నాడు. మణిదీప్ తమ తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మ ఏం జరిగింది, మీ అబ్బాయికి ఎవరు కాల్చిళ్ళు, మీరు ఎప్పుడు చూసిళ్ళు, ఎలా చూశారు? మేము శుక్రవారం చూసాం. శుక్రవారం చూసి అడిగినాం అబ్బాయిని, ఏమైంది నాన్న అంటే ఆయమ్మ కాల్చిందని చెప్పేసి అబ్బాయి చెప్పిండు. అయితే ఎందుకు కాల్చింది నాన్న అంటే నేనేమనలేదు మమ్మీ, ఉత్తగానే కాల్చింది అని చెప్పేసి చెప్పిండు బాబు. అయితే మేము క్లారిటీ లేనిది ఇక మేము అడగొద్దు కదా ఎవరిని అని చెప్పేసి మేము సైలెంట్గా ఉన్నాం అని మా అత్తమ్మ టీచర్ని అడిగింది. అంగన్వాడీ టీచర్ని అడిగితే ఆమె చెప్పిందట, బాబుని కాల్చిన తర్వాత ఆమె షాకు చేతి మీద పెట్టుకొని చూసిందంట టీచరు. అయితే వేడి లేదని చెప్పేసి మా అత్తమ్మతో చెప్పింది. బాబుకి పెట్టిన తర్వాత టీచరు షాకు చేయి మీద పెట్టుకొని చూసింది. అది జరిగింది. బాబు చెప్పిండు మేడంకి, మేడం ఇట్లా ఏమైంది నాన్న, నేను ఎవరు కాల్చిందని చెప్పి మేడం అడిగితే ఆయమ్మ కాల్చింది మేడం అని చెప్పేసి చెప్పిండు. మళ్ళీ ఆయమ్మ కూడా అడిగింది, కొంచెం బెదిరించినట్టు అడిగేసరికి కొంచెం బాబు భయపడి ఆయమ్మ కాలవలేదని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాడు బాబు. మొత్తానికి ఎవరైతే మణిదీప్ ఉన్నారో మా గాయాన్ని మనం విజువల్ పర్టికులర్గా చూసుకోవచ్చు. కాళ్ళ మీద అంత కర్కశత్వంగా కూడా కత్తితో కాల్చడం జరిగింది. వండే క్రమంలో మణిదీప్ తరచూ వస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు అనే నేపథ్యంలో ఈ సంఘటన జరిగినట్లు ఇటు సంబంధించిన మణిదీప్ కూడా చేస్తున్నాడు. అల్లరి చేస్తుండడం వల్లే కాల్చింది, ఆయమ్మ కాల్చిందని కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మీ తండ్రి ప్రధానంగా మీ బాబును కాల్చడం పట్ల మీరు ఏం చెప్తున్నారు, మీరు ప్రధానమైన డిమాండ్ ఏంది? చాలా శిక్షించాలండి తనని. మా బాబుని కాల్చినందుకు చాలా శిక్షించాలి. మా ప్రాణహాని ఉన్నది. మా బాబుని స్కూల్కి వెళ్తే మా బాబుని ఏం చేస్తారని భయం ఉన్నది మాకు. మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటన పట్ల దీనికి సంబంధించిన సిడిపిఓ సూపర్వైజర్ సంబంధించి సిడిపిఓ సంబంధించిన శిరీష ఉన్నారు. ఆమె ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఆమె సేకరిస్తుంది. ఎట్లా అది ఏం సేకరించింది, ఎట్లా ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. మొత్తం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దీని మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులకు ఏం చెప్తుందో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. ఇప్పుడు ఈ అంగన్వాడీ ఎవరైతే మణిదీప్ 4 years అబ్బాయి ఉన్నాడో అతను కాల్చారని తల్లిదండ్రులు చెప్తున్నారు. దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కూడా మీ నోటీస్ కూడా చెప్పారని తెలిసి, అసలు వాస్తవం ఆయమ్మ కాల్చిందా, మీ నోటీస్కి ఏమొచ్చింది, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, తల్లిదండ్రులకు మీరు ఇచ్చే భరోసా ఏంది, ప్రభుత్వం తరఫున అంగన్వాడీ కేంద్రం బలోపేతం కోసం మీరు ఎలాంటి హామీ ఇస్తారు? నమస్తే అండి, నా పేరు శిరీష. నేను సిడిపిఓ మహబూబాబాద్గా వర్క్ చేస్తున్నాను. నాకు శనివారం రోజు నైట్ మణిదీప్ వాళ్ళ నాన్నమ్మ కాల్ చేయడం జరిగింది. మా బాబుకి ఇలా అంగన్వాడీ సెంటర్లో ఆయా కాల్చింది మేడం అని చెప్పారు. ఆ రోజు సెకండ్ సాటర్డే అయింది. నెక్స్ట్ డే నేను ఇమీడియట్గా తెలుసుకుంటానమ్మా అనేసి ఇమీడియట్గా నేను కన్సర్న్ సూపర్వైజర్కి ఆ సాటర్డే రోజు నైట్ కూడా చెప్పడం జరిగింది. సూపర్వైజర్ కూడా నెక్స్ట్ డే సండే వచ్చింది. ఇమీడియట్గా తను కూడా ఎంక్వైరీకి రావడం జరిగింది అంగన్వాడీ సెంటర్కి. వచ్చాక తెలిసింది ఏంటి అంటే తన ఎంక్వైరీ రిపోర్ట్లో తను కూడా తెలుసుకుంది, నేను తెలుసుకుంది కూడా ఏంటి అంటే గురువారం రోజు ఈ సెంటర్లో చాలామంది పిల్లలు ఉంటారండి. 20-25 మంది పిల్లల వరకు కూడా ఉన్నారు. అంగన్వాడీ టీచర్ ఉంది, హెల్పర్ ఉన్నారు. హెల్పర్ ఏమో వంట చేసుకుంటుంది, టీచర్ తన రికార్డ్స్ రాసుకుంటుంది. సో పిల్లలు 20 మంది అన్నప్పుడు కొంత మనకు కొంచెం అల్లరి కంపల్సరీ ఉంటుంది. సో ఆ పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే కూడా గొడవ చేయొద్దని చెప్పడం జరిగింది. అయితే టీచర్ ఏమంటుంది అంటే మేడం తను వంట చేసుకుంటుంది బట్ కాల్చింది నేను చూడలేదు అని టీచర్ అంటుంది. నేను అదే విషయాన్ని హెల్పర్ని అడిగితే మేడం నేను అల్లరి చేయొద్దని చెప్పాను బట్ నేను కాల్చలేదు అనేది హెల్పర్ చెప్తుంది. కానీ అసలు ఎలా ఉంటుంది, హెల్పర్ ఎలా ఉంటుంది, టీచర్ ఎలా ఉంటుంది, అసలు ఏం జరిగింది అనేది నేను అందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఫీడ్బ్యాక్లో కూడా కొంత నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ నుంచి
కూడా నేను డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము. మా పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాను. నేను అందరికీ కూడా ఒకటే అండి చెప్పేది, అంగన్వాడీ సెంటర్లో మనకు ఎంతో నమ్మకంతో చిన్న పిల్లలు మన దగ్గరికి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలు వస్తారు. వాళ్ళని మన మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప మన దగ్గరికి పంపించరు. సో సొంత పేరెంట్స్ కంటే ఎక్కువగా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన అంగన్వాడీ ఆయాలకు ఉంది, టీచర్స్కి ఉంది, అందరికీ కూడా ఉంది. ఆ నమ్మకాన్ని మనము ఒక్కరిద్దరి వల్ల మనము అంగన్వాడీ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకునేటువంటి అంటే పోగొట్టుకునే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి అలా కాకుండా అందరూ కూడా ఖచ్చితంగా మన పిల్లలు ఎంతనో మన పిల్లల కంటే ఎక్కువగా కూడా అంగన్వాడీ పిల్లల్ని చూసుకోవాలి. ఈ ఇష్యూ నేను మా పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తానండి. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా యాక్షన్ తీసుకుంటాను. ఏదైతే రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత అంగన్వాడీ బలోపేతానికి ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడుతుంది. దీంతో అంగన్వాడీ కొంతమంది అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అక్కడక్కడ కొంతమంది చేస్తున్న కొన్ని సంబంధించిన కొన్ని పనుల వల్ల ప్రభుత్వానికి మచ్చ తెచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రతి ఒక్కరు అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ ఎంతో నమ్మకంతో సొంత పాపలా చూసుకోవాలని కూడా ఇటు సిడిపో శీర్ష గారు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఎవరైతే మనదీప్ను కత్తితో కాల్చారో ఈ విషయంపై పూర్తిగా విచారణ చేపడుతున్నాం. ఇటు తల్లిదండ్రులతో పాటు ఇటు గ్రామస్తులను కూడా విచారణ చేపడుతున్నాం. తప్పనిసరిగా చర్యలు కూడా తీసుకుంటామని సిడిపో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.